శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. నేను అన్ని విధాలుగా అన్ని శాస్త్రాలను పరిశీలన చేస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా అన్నీ పరిశీలన చేస్తాను. నా దగ్గరికి ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో నా దగ్గరకు వస్తున్నారు. ఎప్పుడైనా కూడా మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. నేను నా శాయశక్తులా నేను కృషి చేస్తాను. ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మన ఇంట్లో వాడికి సమస్య వచ్చింది అనుకోండి, మనం ఎంత ఇబ్బంది పడతాం. అదే పక్కింటి వాడికి సమస్య వస్తే మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం. ఇది వ్యత్యాసం. రేపు వాడికి వచ్చిన ప్రాబ్లం మన ఇంట్లోకి రావచ్చు. రేపు పక్కనింటి వాళ్ళ ఇంట్లో దొంగలు పడిపోయారు. దొంగలు పడితే అయ్యో లబోదిబాను మొత్తుకుంటున్నారు, నన్ను ఎవరైనా కాపాడండి, చేయండి అంటే మనం ఇక్కడ కాలు మీద కాలేదు, నాకేం భయం, వాడి దగ్గరికి వస్తే వాడు కత్తితో పొడిస్తే అని మనం ఇక్కడే కూర్చుంటే వాళ్ళు ఆ దోచుకొని వెళ్ళిపోయారు. రేపు నీ ఇంట్లో పడతారు దొంగలు. రేపు నేను కత్తితో బెదిరిస్తారు, నీ ఇంట్లో దొంగలు పడిపోతారు. అప్పుడు నీ పక్కనవాడు రాడు. నాకైతే వచ్చాడు కానీ అతనికి నేను ఎందుకు వెళ్తానని అతను అంటాడు. ఇలాంటి వ్యత్యాసాలు ఉండకూడదు. నేను చెప్పేది అదేనండి. ప్రతి విషయంలో నేను చెప్పేది అదే. నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్, నేను నా కుటుంబంలో నా యొక్క పిల్లలకి ప్రాబ్లం వస్తే నేను సహకరించాలి, ఇది మన కుటుంబం, మన ఫ్యామిలీ, నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చారు, ఖచ్చితంగా మిమ్మల్ని బాగుపరచాలి అనే ఉద్దేశంతో ఉంటుందంటే ఇది ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికి ఏ కష్టం ఉందో ఆ కష్టం వాడికే తెలుస్తుంది అంటారు. వాడి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ బాధలు వాళ్ళకే అర్థమవుతుంది. పక్కనున్నవాడికి ఏమర్థమవుతుందండి? పక్కనున్నవాడు ఎందుకు పట్టించుకుంటాడు? నీ బాధలు, నీ కష్టాలు, నీ సమస్యలు పక్కనున్నవాడికి అవసరం. నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి నీకు తెలుస్తుంది. నువ్వు అనుభవించినటువంటి సమస్యలు నేను అనుభవిస్తాను. నేను అందుకే చెప్తాను, ఏదైనా కరెక్షన్ తీసుకున్నప్పుడు, ఎవరైనా నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది నేను ఖచ్చితంగా వింటానండి. మొత్తం వింటాను, పూర్తిగా వింటాను. కానీ నాకు ముందే తెలుసు ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఇలా ప్రాబ్లం ఉంటాయని వింటాను. ఇదేమవుతుందంటే, నేను సరిగ్గా వినకుండా వాళ్ళకి ఏదైనా కరెక్షన్ కానీ ఏదైనా రెమెడీ కానీ చెప్పాను అనుకోండి, ఏమన్నా సమస్యలే తెలుసుకోలేదు సార్ రెమెడీ చెప్పారని అనుకుంటా. అందుకే వింటాను. నాకు అవసరం లేదు, అసలు వినవసరం లేదు. జాతకం నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎంఆర్ఐ స్కాన్ చేసి టెస్ట్ రిపోర్ట్లు అన్నీ నా దగ్గర పెట్టుకున్నాను. ఇతనికి ఏ ప్రాబ్లం ఉంది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా, లివర్ ప్రాబ్లం ఉందా, డ్యామేజ్ ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్న రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. మీరు చెప్పినా కూడా నాకు అవసరం లేదు, నా రిపోర్ట్లలోనే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, నువ్వు చెప్తే నీకు ఒక ధైర్యం, అంటే అబ్బా నా బరువు తీసుకుంటావు. లోపల ఉన్నటువంటి కష్టానికి అయ్యో నాకు ఇలా ప్రాబ్లం వస్తుంది, నా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందని ఎవరికైనా చెప్తే కొంచెం బరువు దించుకున్నట్టు అవుతుంది. అలా అని చెప్పేసి వాళ్ళ మనసు స్ట్రెస్ను తగ్గించడానికి నేను వింటాను. ఖచ్చితంగా చెప్తున్నా అండి. నేను ఒకటే మాట చెప్తున్నానండి, మీ చేతిలో నేను చేయి వేసి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. 2024 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి రాసులదే విజయం అండి. విజయం నేను చెప్తున్నటువంటి 2024 సంవత్సరంలో విజయం ఈ రాశులపై ఎక్కువగా వరిస్తుంది తప్పకుండా. ఒకటి తులారాశి, రెండవది కుంభరాశి, మూడవది వృషభ రాశి, నాలుగవది కన్యా రాశి. తులారాశిలో పుట్టిన వారికి ఒక డిఫాల్ట్ ఒకటి ఉందండి. ఈ తులారాశిలో పుట్టిన వారు 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28 తేదీలలో పుడితే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. రాసి పెట్టుకోండి. 3, 12, 21, 30 ఈ తేదీలలో పుడితే తులారాశి వారికి సమస్యలు వస్తాయి. రాసి పెట్టుకోండి. ఇంటికి మొదటి సంతానం, తృతీయ సంతానం అయితే తులారాశి వారికి ప్రాబ్లం. ఆదివారం జన్మించిన ప్రాబ్లమే.
ఇవి వారికి ఒక సమస్యలు. ఇప్పుడు ఎందుకంటే అందరూ అంటుంటారు, సార్ మీరు తులారాశి గురించి బాగా చెప్తున్నారు కానీ మాకు తులారాశికి ఏం జరగలేదంటే, మరి నేను చెప్పినటువంటి సమస్యలో ఏదైనా ఒక సమస్య ఉంటుంది చూడండి అని చెప్తారు. ఖచ్చితంగా 2, 3 కానీ 1 కానీ 2 కానీ టచ్ అవుతూనే ఉంటాయి. అందుకే వాళ్ళకు డెవలప్మెంట్ ఉండదు. తులారాశి వారు ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న, ఏ అనే అక్షరంతో పేరు మొదలైన వారికి కూడా సమస్యలు వస్తాయి. అది మీకు తెలుసో తెలీదో. నెగిటివ్ వైబ్రేషన్, పేరులో అక్షర బలం నెగిటివ్ వైబ్రేషన్. తులారాశిలో పుట్టిన వారు 4 ఒకట్లు 3 ఒకట్లు కనుక ఉంటే సమస్య. మీ పేరులో ఎస్ అనే అక్షరాలు ఎక్కువగా ఉంటే తులారాశి వారికి సమస్య. ఖచ్చితంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలా అని చెప్పేసి అధైర్యపడొద్దు. ప్రతి సమస్యకు నేను పరిష్కరించే సత్తా నా దగ్గర ఉంది. నేను చేయగలుగుతాను, మీకు మంచి చేయగలుగుతాను, మీరు అనుకున్న స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతాను. మీరు ఉద్యోగం సంపాదించాలనుకున్నారా, వివాహం చేసుకోవాలనుకున్నారా, వ్యాపారంలో బాగా సంపాదించాలనుకున్నారా, విదేశాలకు వెళ్ళాలనుకున్నారా, విదేశాలలో వ్యాపారాలు పెట్టాలనుకున్నారా, ఏదైనా మనం ఖచ్చితంగా కష్టపడే తత్వం మీలో ఉంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గుణం నాలో ఉంది. మీ పేరులో మంచి కరెక్షన్ చేసి ఇస్తాను, మీరు బాగుపడతారు. ఇకపోతే కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యంగా 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తేదీలలో కుంభరాశిలో కనుక మీరు జన్మించినట్టయితే ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారు. తర్వాత 9, 18, 27వ తేదీలలో పుట్టినా కూడా కుంభరాశి వారికి ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏలినాటి శని నడుస్తున్నటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 3 రాశులు. ప్రత్యేకంగా చెప్తున్నానండి, కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తారీఖున శనివారం రోజున శని హోమం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఏళ్నాటి శని నడుస్తున్న మకర, కుంభ, మీన రాశుల వారు, అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశి వారికి, అష్టమ శని నడుస్తున్న కర్కాటక రాశి వారు ఖచ్చితంగా శని హోమంలో పాల్గొనండి. మంచి మేలు జరుగుతుంది. పాల్గొనడం అంటే మీరు ఎక్కడో ఉండి మా దగ్గరికి రానవసరం లేదు, ప్రత్యక్షంగా రానవసరం లేదు, పరోక్షంగా మీ దగ్గర ఉండి నేను ఇక్కడ శని హోమం జరిపిస్తాను. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు ఇస్తాను. కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికి పోస్ట్ చేస్తాను. కుంభరాశిలోనే ఇప్పుడు ప్రజెంట్ శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి శని హోమం తప్పకుండా చేయించుకోవాలి. ఈ ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు ప్రత్యేకంగా నేను చెప్తున్నానండి. ఇది తప్పితే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు ఆ ఛాన్స్ రాదు. కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే చేయండి, మంచి జరుగుతుంది. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 2024 సంవత్సరం ఎంతో చక్కటి మేలైనటువంటి సంవత్సరం అండి. 24ను కొడితే 6వ నంబర్ వస్తుంది, మొత్తం 2024ను కొడితే 8వ నంబర్ వస్తుంది. వృషభ రాశి, శుక్రాచార్యుడు, రాశ్యాధిపతి శుక్రుడు మేలైనటువంటి మన్నికైనటువంటి సంవత్సరం ఇది. ఎక్కువగా అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి సంవత్సరం. ఇన్ని సంవత్సరాలలో ఇలాంటి సంవత్సరం మళ్ళీ వృషభ రాశి వారికి మళ్ళీ 7 ఏళ్ల తర్వాత కూడా రాదు. వృషభ రాశి వారికి ముఖ్యంగా కొన్ని మైనస్లు ఉన్నాయి. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఎక్కువగా సమస్యలు, ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3, 12, 21, 30 ఈ తేదీలలో కనుక మీరు వృషభ రాశిలో కనుక మీరు జన్మించినట్టయితే ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మీకు సమస్యల వలయంలో ఇరుక్కుంటారు. అలా అని చెప్పేసి అధైర్యం చెందకండి. ప్రతి సమస్యకు పరిష్కరించే సత్తా నాకుంది, నేను చేస్తాను. మీకు అధైర్యపడకండి. నమ్మకంతో నన్ను ఒక్కసారి ఫోన్లో కలవండి. మీ జాతక కుండలిని పరిశీలన చేసి నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర నిధులు ఉంటాయి. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మొత్తం కూడా పరిశీలన చేసి మీ జాతక స్థితిగతులను చూసి మీకు మంచి పేరు కరెక్షన్ చేసి, ఏమైనా శాంతులు, గ్రహదోషాలు, ఏమైనా హోమాలు జరిపించాలంటే నేనే తప్పకుండా జరిపిస్తాను. మీకు మంచి జరిగే విధంగా చూస్తాను. మీకు డబ్బు విషయంలో అతి తక్కువ, లీస్ట్గా తక్కువ అమౌంట్ తీసుకుంటానండి, ఎక్కువ ఏం తీసుకోండి, నేను గుర్తుపెట్టుకోండి. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, మీకు మంచి జరుగుతుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చేస్తాను. నమ్మకంతో రండి, కంపల్సరీ మీకు మంచి చేసే నేను పంపిస్తాను. రావడం అంటే ఫోన్లో కలవండి, మళ్ళీ రావడం అంటే సార్ మమ్మల్ని డైరెక్ట్ కలవన్నాడని మాత్రం దయచేసి, ఎందుకంటే ఆన్లైన్లోనే అపాయింట్మెంట్స్ అనేది ఇస్తున్నాను. ఏదైనా కూడా నేను తప్పకుండా మీతో ఫోన్లో మాట్లాడతాను. మీకు ఎలాంటి రెమెడీస్ అయినా కూడా నేను చెప్తాను. మీరు ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు, తప్పకుండా మీరు బాగుపడతారు. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారు కూడా 2024 సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. అయితే ఈ కన్యారాశిలో పుట్టినటువంటి వారికి ఏంటంటే 9వ తారీఖు, 18, 27వ తేదీలలో కనుక జన్మించినట్టయితే ఎక్కువగా సమస్యలు వస్తాయి. 2వ తారీఖు, 11, 20, 29వ తారీఖుల
ఈ కన్యా రాశి వారు జన్మించినట్టయితే ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఈ 2 మినహాయిస్తే కన్యా రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలేనండి ఈ సంవత్సరం. ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. తప్పకుండా మీకు ఈ 4 రాశులైనటువంటి తుల, కుంభ, వృషభ, కన్యా రాశుల వారు 2024వ సంవత్సరంలో విజయం ఈ రాశుల వైపే ఉంటుందండి. దీనికి నేను 100% మీకు రాసిస్తాను. ఇందులో మీ రాసి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.